వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్. ప్రేమ అనేది ఎప్పుడు కాలానికి అతీతమైన అనుభూతి. కానీ టెక్నాలజీ ఆధిపత్యం చెలాయిస్తున్న ఈ యుగంలో ప్రేమ కూడా ఇన్సూరెన్స్ పాలసీలకు లోబడే రోజులొచ్చాయి అని ప్రశ్నించి హాస్యం, భావోద్వేగాలు, సైన్స్ ఫిక్షన్ అంశాలను అద్భుతంగా మేళవించిన చిత్రం లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. హ్యాట్రిక్ హీరో ప్రదీప్ రంగనాథన్ నటించిన ఈ సినిమా 2040 సంవత్సరం నేపథ్యంలో ఫ్యూచరిస్టిక్గా రానుంది. ఈసారి ట్రెడిషనల్ లవ్ను నమ్మే యువకుడి పాత్రలో ప్రదీప్ కనిపించబోతున్నారు. లవ్ టుడేలో క్రేజీ రొమాంటిక్ హీరోగా, డ్రాగన్లో ఎమోషనల్ డెప్త్ చూపించిన ప్రదీప్ డ్యూడ్ మూవీలతో ట్రూ లవర్గా మెప్పించారు. ఇప్పుడు ఈ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సినిమాలో సైఫై ఎలిమెంట్స్తో కామెడీని సమతుల్యం చేసే కొత్త డైమెన్షన్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. డైరెక్టర్ విఘ్నేష్ శివన్ స్టైల్, అనిరుద్ రవిచందర్ సంగీతం, కృతి శెట్టి గ్లామర్, ఎస్.జె. సూర్య పవర్ఫుల్ పర్ఫార్మెన్స్తో ఈ చిత్రం ఫ్యూచరిస్టిక్ రొమాంటిక్ కామెడీ మూవీగా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునే సామర్థ్యం కలిగి ఉంది. గత చిత్రాల్లో చూపించిన సాధారణ జీవిత సమస్యలు ఇందులో ఫ్యూచర్ వరల్డ్లోకి మారి ప్రేమ యొక్క సారాంశాన్ని లోతుగా చర్చించే అవకాశం సృష్టించాయి. చూస్తుంటే ఈ సినిమా ప్రదీప్కు మరో మైలురాయి అయ్యేలా కనిపిస్తోంది. తెలుగు టీజర్ విడుదలైనప్పటి నుంచి టాలీవుడ్ ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఫ్యూచరిస్టిక్ విజువల్స్, రోబోట్ నెరేషన్, ప్రదీప్ కృతి మధ్య అద్భుత కెమిస్ట్రీ, హాస్యం నిండిన డైలాగ్స్ టీజర్ను వైరల్ చేస్తున్నాయి. సాంగ్స్ విషయానికొస్తే అనిరుద్ సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ధీమా అనే హై ఎనర్జీ మెలోడీ ట్రాక్ ఇప్పటికే తెగ వైరల్ అయింది. మిగతా పాటలు కూడా యువతను ఆకట్టుకొని ట్రెండింగ్లో ఉన్నాయి. ఒక్కో పాట ఒక్కో స్టైల్లో ఆకట్టుకుంటుంది. ఈ సినిమా టెక్ వర్సెస్ ట్రెడిషన్ సంఘర్షణను హాస్యంతో మేళవించి కొత్త అనుభవం అందించనుంది. కృతి శెట్టి టెక్ యువతిగా, ఎస్.జె. సూర్య శక్తివంతమైన విలన్గా మెప్పించేలా ఉన్నారు. యోగి బాబు, గౌరీ కిషన్ వంటి క్రేజీ సపోర్టింగ్ కాస్ట్ కూడా కామెడీ, ఎమోషన్స్కు బలం చేకూర్చేలా ఉంది. రవి వర్మన్ సినిమాటోగ్రఫీ ఫ్యూచర్ లుక్ను అద్భుతంగా క్యాప్చర్ చేసింది. ఇలా ఈ అంశాలన్నీ కలిసి ఈ చిత్రాన్ని ఒక డిఫరెంట్ ప్యాకేజ్ ఎంటర్టైనర్గా మార్చాయి. లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ తెలుగు సినిమా పరిశ్రమకు కొత్త జానర్ను ఓపెన్ చేసే సామర్థ్యం కలిగి ఉంది. ప్రదీప్ రంగనాథన్ గత చిత్రాల్లో చూపించిన సహజ నటన, మెచ్యూరిటీ ఇందులో మరింత వ్యక్తమయ్యేలా కనిపిస్తున్నాయి. ఈ సినిమా యువతరం ఆలోచనలు మార్చగల సందేశమిస్తోంది. టీజర్, సాంగ్స్ ద్వారా ఏర్పడిన భారీ హైప్తో ఈ సినిమా థియేటర్ అనుభవాన్ని మరింత ఉత్కంఠభరితం చేసేలా కనిపిస్తోంది. టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా నిజమైన భావాలు ఎప్పటికీ ముఖ్యమని గుర్తు చేసేలా ఈ చిత్రం నిలవబోతోంది. హాస్యం ద్వారా ఈ సందేశాన్ని అందించి ప్రేక్షకులను ఆనందింపజేసేలా ఉంది. ఈ సినిమా రొమాంటిక్ సినిమా ప్రేమికులు, మ్యూజిక్ లవర్స్, యూత్ అందరినీ థియేటర్ వైపు ఆకర్షించే ఒక అద్భుత అనుభవం ఇచ్చేలా కనిపిస్తుంది. మరి వరుసగా 100 కోట్లు బ్లాక్ బస్టర్ కొట్టిన ప్రదీప్ ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి. సో చూసారు కదండి ఇవాల్టి ఫిల్మీ ఫోకస్ ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మహామాక్స్.